ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం దివ్యజ్ఞానగురూజీనే నమః. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. ఓం ధ్యాన ప్రస్థాన్ని గురించి. జీవితంలో మనం అందరం ఆనందాన్ని కోరుకుంటాం. ప్రస్తుతం మనం అనుభవిస్తున్నవన్నీ తాత్కాలిక ఆనందాలు. జీవితమంతా ఆనందంగా ఉండడమే శాశ్వత ఆనందం. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గాలలోనే లభిస్తుంది. అనేక మార్గాలు ఉన్నాయి. అన్నింటి లక్ష్యం ఒక్కటే, కానీ విధానాలు వేరు. ఇప్పటికే మనం సగం జీవితం గడిచిపోయింది. ఇప్పుడు మనం ఓనమాలు దిద్దితే లాభం లేదు. అత్యంత సులభమైన శాస్త్రీయమైన మార్గం కావాలి. ఇంతవరకు మాకు లభించిన దాన్ని అనుభవాలను జోడించి మనందరి కోసం ధ్యానాన్ని ప్రస్థం అనే మార్గంలో శిక్షణ ఇవ్వాలనే ప్రేరణ కలిగింది. ఆనందమస్తు. వేదం సృష్టి స్థితిలయాలకు ఆనందమే మూల కారణం. అందుకే ఆనందమే పరబ్రహ్మ. పరబ్రహ్మ సత్యత్ ఆనంద స్వరూపం. సత్ అనగా సత్యం, ఎల్లప్పుడూ మూడు కాలాల్లో ఉండేది. చిత్ అనగా జ్ఞానం, తెలియబడినది. ఆనందం అనగా మాటలతో చెప్పలేని, మనస్సుకు అందని వ్యక్తిగత దివ్యానుభూతి. ఆనందాన్ని అనుభవించడానికి వయస్సుతో, కులంతో, మతంతో సంబంధం లేదు. కేవలం సంపూర్ణ విశ్వాసం, మిక్కిలి శ్రద్ధ, తీవ్ర ప్రయత్నం గల వారికి ఎవరికైనా సాధ్యమవుతుంది. ఆనందోభవ. ధ్యానప్రస్థం విశిష్టత కేవలం పదాల యొక్క అర్థం మాత్రం ధ్యానంలో ఉండుట. అది ప్రత్యేకమైన అర్థం వివరంగా తెలుసుకోవాలి. అవకాశాన్ని అనుసరించి తెలుసుకుందాం. ధ్యానప్రస్థంలో ప్రధానంగా 3 అంశాలున్నాయి: మౌనం, ధ్యానం, జ్ఞానం. మౌనం అవసరమైన విషయాలే తెలుసుకోవడం. ధ్యానం ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం. జ్ఞానం, ఈ ధ్యానం మౌనం 2 విషయాలకు సంబంధించిన సంపూర్ణ అవగాహన. మనం ధ్యాన ప్రస్థంలో ఆనంద జ్ఞానాన్ని సంపూర్ణ అవగాహన చేసుకోవాలి. బాగా అర్థమైన తరువాత ధ్యానంను ఆచరించాలి. ముందు అవగాహనపై దృష్టి పెడదాం. ధ్యాన ప్రస్థంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడవద్దు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎవరిని ఎవరు ఇబ్బందులకు గురి చేయవద్దు. ఇందులో ఆడంబరాలు, భేషజాలు, వ్యాపార లావాదేవీలకు తావులేదు. శుద్ధ సాత్వికత, శాంతం, సహనం, దయలను పెంచుకుంటే మనకు తొందరగా ఆనంద జ్ఞానం అవగాహన కలుగుతుంది. ధ్యానప్రస్థంలో వృధాకాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు, శాస్త్ర ప్రసంగాలు, వాదోపవాదాలు, చర్చలు, ఉపన్యాసాలు, కథలు, భజనలు, విశేష పూజలు, సామూహిక కార్యక్రమాలు ఉండవు. అంతేగాక శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌరవ సంప్రదాయాలకు అతీతమైన కేవలం జ్ఞానపరమైన అంశాలను మాత్రమే అవగాహన చేసుకుంటాం. అయితే పై వానికన్నింటికీ వ్యతిరేకం కాదు సుమా. మనం ఇందులో అన్నింటినీ గౌరవిస్తాం, స్వీకరిస్తాం. మన అవసరం స్థాయిని అనుసరించి ఉపయోగించుకుంటాం. మన ప్రధాన శిక్షణ మాత్రం కేవలం జ్ఞానంతో కూడిన ధ్యానానుభవం మాత్రమే. దీనివల్ల మనం తొందరగా శాశ్వత ఆనందాన్ని పొందగలం. మాపై అభిమానంతో, గౌరవంతో, అన్నింటికి మించి నమ్మకంతో మన మార్గంలో ఉన్న మీ అందరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆనందాశిస్తూ సూచన: ఈ విషయంలో ఏమైనా సందేహాలున్నా, మీ అనుభవాలు పంచుకోవాలన్నా నా నంబరుకు SMS ద్వారా కానీ లేదా మా అవకాశానికి ప్రాధాన్యతనిస్తూ ఫోన్లో మాట్లాడవచ్చు. ఇది దివ్యజ్ఞాని గారి ఫోన్ నెంబర్. ఈ ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి అందరూ మాట్లాడవచ్చు. 9849567669. ధ్యాన ప్రశ్నల్లో ఎలాంటి కఠిన నియమాలు, దీక్షలు, వ్రతాలు ఉండవు.
ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండవచ్చు. మన కుటుంబ పనులకు వ్యవహారాలకు ఏమాత్రం ఆటంకం కాదు. ఎవరి సంప్రదాయాలు వారు ఆచరించవచ్చు. ఎవరి మనోభావాలకు భంగం వాటిల్లే అవకాశం ఉండదు. ధ్యానప్రస్థం ప్రధాన కారణం మన కష్టాలు తొలగించుకుంటూ సుఖాలు అనుభవించడం. అంతేకాదు కష్ట సుఖాలకు అతీతమైన శాశ్వత ఆనంద పరమామృతాన్ని పంచుకోవడం. ఇందులో ఎలాంటి స్వార్థం లాభం ఉండదు. ఉదాహరణకు మన అమ్మ వంట చేస్తుంది, అందులో తన భోజనం కూడా ఉంది, కానీ అందరికీ ప్రేమతో అన్నం పెడుతుంది. ఇందులో అమ్మకు ఎలాంటి స్వార్థం కానీ లాభం కానీ ఉండదు కదా. అలాగే ధ్యానప్రస్థం కూడా అందరికీ సమానంగా ఆనందాన్ని పెంచుతుంది, ఆనందాన్ని పంచుతుంది. ధ్యానప్రస్థంలో ప్రవేశం సంపూర్ణ విశ్వాసం, శ్రద్ధ, ఆసక్తి గల వారు ఎవరైనా సరే చేరవచ్చు. ఎంత మంచి విషయాలైనా అడగనిదే ఎవరికీ చెప్పకూడదు. అందువల్ల ఇంతవరకు మనతో సంప్రదించిన వారిని, సంప్రదిస్తున్న వారి వివరాలు మన ఫోన్లో భద్రపరిచి ఉన్నంత వరకు మాత్రమే ఇందులో చేర్చడమైంది. ఇంకా ఎవరైనా సంప్రదించి ఉంటే తెలిపినతో వెంటనే చేర్చడం జరుగుతుంది. మనందరికీ సంపూర్ణ స్వేచ్ఛ ఉంది, నిర్బంధం లేదు. చేరడం లేదా కొనసాగడం వారి వారి ఇష్టాలకు వదిలేద్దాం. అంకె పెంచడం ఉద్దేశం కాదు, సద్వినియోగం కావడం ముఖ్యం. అమ్మ ప్రేమతో అందరం ఆనందామృతాన్ని అనుభవించడమే ప్రధాన లక్ష్యంగా ధ్యానప్రస్థం సిద్ధంగా ఉంది. అయితే ఇది ఉచితమా లేదా ఏమైనా దక్షిణ సమర్పించుకోవాలా అనే సందేహం కలుగుడు సహజం. వాస్తవానికి జ్ఞానము దక్షిణ ఇవ్వకుండా పొందకూడదు నిజమే, కానీ మన ఉద్దేశం అది కాదు. మనమందరం కలిసి ఆనందానుభూతిని పొందడమే నిజమైన దక్షిణ. ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ. ఒక రైలులో కాశీ వెళ్ళుకు సిద్ధమైనాడు. తన తోటి వారు నలుగురితో తెలిపాడు. వారు కూడా సిద్ధమవడమే కాక వారికి సంబంధించిన వారిని కూడా సిద్ధం చేశారు. ఎవరి టికెట్ వారు కొన్నారు, ఎవరి మూట వారు తీసుకున్నారు, ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. అందరూ కలిసి ఆనందంగా వెళ్ళి గంగా స్నానం చేసి విశ్వనాథ దర్శనం చేసుకొని తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇదే మాదిరిగా మన ధ్యానప్రస్థ ప్రయాణం. ధ్యానప్రస్థం ఫలితాలు మన జీవిత పరమ లక్ష్యమైన శాశ్వతానందమే ప్రధాన ఫలితం. ఇందులో మిగతావన్నీ ఇమిడి ఉన్నాయి. మన సమస్యలన్నిటికీ చక్కని పరిష్కార మార్గాలు లభిస్తాయి. మన సంకల్పాలు సులభంగా నెరవేరుతాయి. కష్టాలు క్రమక్రమంగా దూరమవుతుంటాయి. మనం ముష్టాన్న భోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో పప్పు, కూర, చారు, పెరుగు, నెయ్యి మొదలైనవన్నీ వేరుగా కోరవలసిన పని లేదు. పసిపిల్లలు బాలారిష్టాలు, మన పిల్లలకు బాలారిష్టాలు కలగడానికి మనమే కారకులం. దంపతులు గర్భం దాల్చే సమయం నుండి ప్రసవం అయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు, కనుక బాలారిష్టాలు వస్తున్నాయి. బాలారిష్టాలు అనగా పిల్లల్లో శారీరక మానసిక అసమానతలు, అంగవైకల్యం, గ్రహణం, ఒర్రి లాంటి అనేక అనారోగ్య సమస్యలు. ఇవి తొలగడానికి దంపతులు ఇరువురు ధ్యానప్రస్థం శిక్షకులు కావాలి. దీనివల్ల బాలారిష్టాలు తొలగడమే కాక బాలల బంగారు భవిష్యత్తుకు దోహదమవుతాం. విద్యార్థి వరం ధ్యానప్రస్థం. విద్యార్థులకు కావలసిన సంపూర్ణ శక్తి సామర్థ్యం లభిస్తుంది. చిత్త ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, నేర్పరితనం, కళా నైపుణ్యం, ఏకసంధాగ్రాహత్వం, మన మానసిక స్థైర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, తత్వచింతన, పరిశోధనాత్మక బుద్ధి మొదలైన మంచి లక్షణాలన్నీ వస్తాయి. అంతేగాక చెడు లక్షణాలన్నీ దూరం అవుతాయి. సోమరితనం, బద్ధకం, మొండితనం, జిద్దు, మంకు, కోపం, అలగడం, నిర్లక్ష్యం, చాడీలు చెప్పడం, ఈర్ష్య, అసూయ, ద్వేషం మొదలైనవన్నీ తొలగిపోతాయి. ఆనంద జ్ఞానం అత్యంత కఠినమైంది, అతి రహస్యమైంది. అందుకు మనం ఉదాహరణలతోనే సులభంగా అవగాహన చేసుకోగలం. మనమే కాదు, వేదాల్లోని ఉపనిషత్తుల్లో కూడా ప్రధాన జ్ఞాన అవగాహన కోసం ఉదాహరణలతో వివరించారు. నడవలేని వారు కర్రను వాడుకున్నట్లుగా ప్రధాన విషయ అవగాహన కోసం మాత్రమే ఉదాహరణలను వాడుకుంటాం. ఆ తరువాత ఉదాహరణలతో పని ఉండదు. మనం ధ్యానప్రస్థంలో ప్రస్తుతం ఫలితాలు తెలుసుకుంటున్నాం. యువతీ యువకులకు అభయహస్తం ధ్యానప్రస్థం. మన జీవితంలో బాల్యం పూర్తయిన తర్వాత యవ్వనం మొదలవుతుంది. ఉన్నత విద్య, విదేశీయానం, ఉద్యోగం, వివాహం, సంతానం, ధన సంపాదనకు ప్రయత్నాలు, పోటీ పరీక్షలు, ప్రమోషన్లు మొదలైనవన్నీ ఈ సమయంలో ఉంటాయి. వీటితో పాటు అనారోగ్య సమస్యలు వెంబడిస్తాయి.
అన్నిటికంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆనంద ధ్యాన సాధనలో ఉన్నవారు వీటన్నిటినీ సులభంగా జయిస్తారు. గృహస్థులకు భార్యాభర్తలకు బ్రహ్మాస్త్రం ధ్యానప్రస్థం. సమాజంలో కుటుంబంలో భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తాత నాయనమ్మలు, పనివారు, ఇరుగు పొరుగు వారు, ఇలా అందరితో మనం మెలుగుతూ మన అవసరాలు తీర్చుకుంటూ జీవితం గడపాలి. ఒక్క వివాహ వ్యవస్థతో ఇదంతా ముడిపడి ఉంది. సమాజానికి చక్కని సంతానాన్ని అందించాల్సిన బాధ్యత భార్యాభర్తలపై ఉంది. అంతేగాక మన ఆరోగ్య సమస్యలను, ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి. ఇన్ని ఇబ్బందులున్న గృహస్థియే మిగతా వారందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తప్పనిసరిగా ప్రస్తుతం గృహ యజమానులు అందరికీ ధ్యానప్రస్థం శరణ్యం. వృద్ధులకు శ్రీరామరక్ష ధ్యానప్రస్థం. మన జీవితంలో బాల్యం, యవ్వనం, గృహస్థ జీవనంలో బాధ్యతలను పూర్తి చేసిన తరువాత వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నాం. సుమారు 50-60 సంవత్సరముల మధ్య వయసులో ఉన్నవారికి ఉండే సమస్య చాలా విచిత్రంగా ఉంటుంది. గృహంలో ఉండలేక, బయటకు వెళ్ళలేక, ఏమి చేయాలో తోచక సతమతం అవడంతో పాటు అనారోగ్యం పెద్ద పుల్లాగా నోరు తెరుచుకొని చూస్తుంది. సమాజం అంతా అసహ్యించు ఉంటుంది. చివరకు జీవితం మీద విరక్తి కలిగే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలోనైనా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం చాలు. ఆరోగ్యం ఉంటే చాలు అని కోరుకుంటాం. ఇవి రెండే కాదు, శాశ్వత సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది మన ధ్యానప్రస్థం. మనం ఇంతవరకు ధ్యానప్రస్థం పరిచయం మరియు ఫలితాలు సాధ్యమైనంత మేరకే తెలుసుకోగలిగాం. అవసరమైనప్పుడు తిరిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆనంద జ్ఞాన అవగాహన ప్రయత్నంలో ఉన్నాం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. ఇది 2 విధాలు. ఒకటి లోకజ్ఞానం, రెండవది బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇందులో ఆనందం జ్ఞానం అంటున్నాం. ముందుగా లోకజ్ఞానం గురించి తెలుసుకుందాం. మనం పుట్టిన తర్వాత బుద్ధి తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానం అంతా లోకజ్ఞానం. దీన్ని ఎవరికి వారు అనుభవించాల్సిన అవసరం ఉంది. ఒకరు అనుభవించిన దానిపై మనం ఆధారపడతాం. ఉదాహరణకు ఒకరు స్మార్ట్ ఫోన్ తయారు చేశారు, దాన్ని మనం అంతా అనుభవిస్తున్నాం. కానీ మన ఆనంద జ్ఞానం మాత్రం ఎవరికి వారం అవగాహన చేసుకోవాల్సింది, అనుభవించాల్సింది. మన వేదాలను విని మన మహర్షులు నిర్ణయించారు. కాలం విలువ మన శ్వాసతో ముడిపడి ఉంది. అందుకే కాలం విలువ ప్రాణం అయింది. మనం ప్రతిరోజు తీసుకునే శ్వాస అనగా ఉచ్ఛ్వాస గాలి లోపలికి పీల్చడం, నిశ్వాస గాలి బయటకు వదలడం 21,600 సార్లు జరుగుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొని కాల ప్రమాణం ఉంది. ప్రస్తుతం మన గడియారాల్లోని సెకండ్లు, నిమిషాలు, గంటలు ఈ విధంగా నిర్ణయించారు. ఒక రోజుకు 21,600 లిప్తలు. ఒక లిప్త 4 సెకండ్లతో సమానం. ఇంకా ఈ విషయాలు మనం ముందు తెలుసుకునే సులభ ప్రాణాయామంలో సవివరంగా వస్తాయి. కాలం గడిచిపోతున్న కొలిది మన ఆయుష్ తగ్గిపోతుంది. అలాగని మనం భయపడవలసిన పని లేదు. కానీ జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్తలో భాగమే మన ధ్యాన ప్రస్థం. మనం త్వరలో ఆనంద జ్ఞాన అవగాహన ప్రయత్నం ప్రారంభించబోతున్నాం. తొందరపడవలసిన పని లేదు. నిర్లక్ష్యం, బద్ధకం పనికిరాదు. పసిపిల్లలకు ఉగ్గుపాలు పట్టిన విధంగా అరటిపండు పొట్టు తీసి నోటిలో పెట్టిన బాదిరిగా 1-4 సార్లు చదువుకొని ముందుకు వెళదాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొద్ది విషయాలని ముందు తెలుసుకుందాం. ఇందులో అర్థం కాని విషయాలు లేదా సందేహాలను ఒక బుక్కులో వ్రాసి మన వ్యక్తిగత నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ పంపినతో మీకు సమాధానం లభిస్తుంది. దివ్యజ్ఞాన గురూజీ గౌరీ భట్ల విఠల శర్మ గారి యొక్క ఉవాచ. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.